జై గురుదేవ్. ఋషి దంపతుల దివ్య దర్శనం. మమతామూర్తి ప్రేమ సాగరం. పూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ ప్రేమ, ఆత్మీయత, దయ, కరుణ, మమతల విరాట్ రూపులు. ఈ పీఠాన్ని వారు స్నేహము, వాత్సల్యం యొక్క పునాదిపై నిర్మించారు. నా తల్లిదండ్రులు కూడా నాపై చూపని అనురాగం, వాత్సల్యం నాపై గురుదేవులు చూపించారనే భావన ప్రతి కార్యకర్త పొందుతాడు. వారు ఈ యుగ నిర్మాణ యోజన ద్వారా గాయత్రి పరివారాన్ని ఒక త్రాటిపైకి తెచ్చి ఒకే కుటుంబంగా సంబోధించేవారు. మనమందరం ఒకే కుటుంబ సభ్యులం అని దీని భావన. వసుదైక కుటుంబం యొక్క మర్మము వారు తమ కార్యాచరణ ద్వారా తెలియచెప్పడానికి ప్రయత్నించారు. వారు ఈ విధంగా అంటూ ఉండేవారు: నాకు అసంపూర్ణ ప్రేమ తెలియదు. నేను అందరినీ హృదయపూర్వకంగానే ప్రేమించాను. ఆయన ఒకచోట ఈ విధంగా వ్రాశారు: నీ గురువు కంటే గొప్ప జ్ఞానవంతుడు ఉన్నాడంటే అంగీకరించు. నీ గురువు కంటే గొప్ప తపస్వి, సిద్ధుడు ఉన్నాడంటే అంగీకరించు. నీ గురువు కంటే గొప్ప ప్రేమికుడు ఉన్నాడంటే మాత్రం అంగీకరించకు. నా ప్రేమ ఎల్లప్పుడూ మీ మీదే ఉంటుంది. ఈ ప్రేమ నా శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇలానే ఉంటుంది. గురుదేవులు ఇలా అంటూ ఉండేవారు: నేను నా పిల్లల్ని చాలా ప్రేమించాను. క్రీస్తు 1971లో వీడ్కోలు మేల్కొల్పులో వారు ఈ విధంగా చెప్పారు: ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదే నా మంత్రం. ఆత్మీయత, మమత, స్నేహం, శ్రద్ధలే నా పూజలు. నేను కూడా ఈ మిషను ఈ సూత్రాలపైనే ముందుకు సాగుతుంది అనుకుంటున్నా. పూజ్య గురుదేవుల స్థూల స్నేహానికి పాత్రులైన అనుయాములకు ఆనంద మాధుర్యం అనుభవమే. నిజానికి గురుసత్తా తన అనుయాములపై కురిమించిన స్నేహం అమోఘమైనది, అద్వితీయమైనది, ఆనందమైనది. గురుదేవులు తన అనుయాములకు వ్రాసిన ఉత్తరములు చదువుచున్నప్పుడు వారి ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమ, స్నేహం స్పష్టమవుతాయి. గురుదేవులు ఎదురుగా ఉండి వారిపై ప్రేమామృతం కురిపిస్తున్నట్లు పరిజనులు భావన పొందుతారు. వారి అలౌకిక స్నేహం, వాత్సల్యంతో నిండిన కొందరి అనుయాముల మధుర స్మృతులతో నిండిన ఉత్తరాలు ఈ పుస్తకంలో ముద్రించబడ్డాయి. పూజ్య గురుదేవులు, పూజ్య మాతాజీ పరిజనులందరినీ వారి వారి అవయవములుగా భావించుటయే కాక వారి ప్రేమామృతంతో నిండిన ఉత్తరాలు వ్రాసి పరిజనులను ఆశీర్వదించరే. వారెప్పుడు పరిజనులను మా ఆత్మస్వరూపుల్లారా అని సంబోధించేవారు. ఈ సంబోధనలో ఎంతో లోతైన భావన దాగి ఉన్నాయి. ఎంతో ఏకత్వ భావన. దీన్ని చదివే వారి మనస్సు ఎంతో ఆహ్లాదం పొందుతుంది. క్రీస్తు 1971లో గురుదేవులు సాధన కోసం హిమాలయాలకు వెళ్ళారు. ఆ రోజుల్లో అనగా 30/10/1971న పూజ్య మాతాజీ ఒక శిష్యునికి రాసిన ఉత్తరంలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి: అధిక పని ఒత్తిడి వల్ల జవాబు త్వరగా రాయలేకపోయాను. మీ ఇద్దరిని గుర్తు చేసుకుని రోజంటూ లేదు. మీరిద్దరూ మా కనుపాప లాంటి వారు. మా వాత్సల్యం ప్రతి క్షణం మీ మీద ఉంటుంది. మీ పరిస్థితి పూజ్య గురుదేవులకి ఎరుకే. వారెంత దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ వారికి మీ అన్ని పరిస్థితులు తెలుసు. ఇంకొక అనుయామునికి పూజ్య మాతాజీ 2/5/1971న ఈ విధంగా ఉత్తరం రాశారు: మా సొంత సోదరుల వలె మీరు మాకు గుర్తొస్తుంటారు. మా అంతఃకరణ, భావనలు, స్నేహం ఏ మాటలలో వ్యక్తీకరించను. 9/2/1971లో ఒక శిష్యునికి పూజ్య మాతాజీ ఈ విధంగా రాశారు: మీరు చంటి పిల్లల వలె మా అంతరంగిక జీవితంలో కలిసిపోవటం వలన ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేము. మీరు మా సొంత బిడ్డలాంటి వారు. ఈ సంబంధం అనేక జన్మల సాధనా ఫలం. మీరు అనేక జన్మల వరకు ఈ స్నేహబంధంలో బంధింపబడతారు. మా వాత్సల్యం ఎల్లప్పుడూ మీ ఇద్దరి మీద, మీ పిల్లల మీద కూడా కురుస్తూ ఉంటుంది.